డీటెయిల్స్ చూస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో జిల్లాలో చేపడుతున్న వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకువెళ్లాలని నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తి చేయాలని ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు జి నాగేష్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆయన అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ దిశ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వాల విభాగాల పనితీరు, పథకాల అమలు తీరుపై ఎంపీ సుదీర్ఘంగా సమీక్ష జరిపారు. ఎంపీ సూచించిన విధంగా అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ అభివృద్ధి లక్ష్యాలను చేరుకుంటామని జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. సో మనం గత సంవత్సరం కూడా ఆనరబుల్ ఎంపీ గారు చైర్మన్షిప్లో మళ్ళీ దిశ కమిటీ మీటింగ్స్ నిర్వహించడం జరిగింది. చాలా వరకు సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో దానికి రివ్యూ చేసి కూడా ఆనరబుల్ ఎంపీ గారు మళ్ళీ సూచన సలహాలు కూడా ఇవ్వడం జరిగింది. కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ నాకు గుర్తు వస్తుంది, అప్పుడు సార్ మనం డిస్కస్ చేసేటప్పుడు ఒక నేషనల్ హైవే సందర్భంగా మళ్ళీ మిషన్ భగీరథ ఇష్యూ ఉంటే మళ్ళీ అది అప్పుడు మనం డిస్కస్ చేసి మిషన్ భగీరథ నుంచి పరిష్కారం అవుతున్నాయి. అది కూడా ఒక మంచి అంటే మనం ఈ మీటింగ్ లో బేసిక్ గా కోఆర్డినేషన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి లాస్ట్ టైం ఏంటంటే అప్పుడు మనం సూచన ఇచ్చిన తర్వాత మళ్ళీ వర్క్ కూడా మళ్ళీ త్వరలోనే అది కూడా స్టార్ట్ అయింది. సో ఇంకా కూడా మళ్ళీ తమను లాస్ట్ టైం రివ్యూ చేసేటప్పుడు ఎడ్యుకేషన్ లో పర్టికులర్ గా మళ్ళీ పిఎం శ్రీ కానీ తర్వాత కొన్ని స్కూల్స్ లో మళ్ళీ టీచర్స్ ఇష్యూస్ కానీ అటువంటి కూడా మీరు లాస్ట్ టైం అది రివ్యూ చేశారు. తర్వాత ఫారెస్ట్ ఇష్యూస్ కూడా అప్పుడు మీరు రివ్యూ చేసిన తర్వాత మళ్ళీ సెక్షన్ 3 కింద కూడా చాలా వరకు ప్రపోజల్స్ కూడా మనం ప్రాసెస్ చేస్తూ ఇప్పుడు రోడ్స్ కూడా జన్మన్ స్కీమ్ కింద ప్రోగ్రెస్ లో ఉన్నాయి. సో ఎవ్రీ మీటింగ్ తర్వాత మళ్ళీ ప్రోగ్రెస్ ఏవైతే ఇష్యూస్ లో మనం డిస్కస్ చేస్తున్నామో తమరు సూచన సలహా మేరకు అది కూడా సాల్వ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే కనీసం 6 months ఒకసారి దిశ సమావేశము ఏర్పాటు చేసుకోవాలి. మధ్యలో పార్లమెంట్ ఎలక్షన్స్ ఇవన్నీ దీనివల్ల మనము అక్టోబర్లో డేట్ ఇచ్చినప్పుడు దాన్ని క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది. మనకు లాస్ట్ ఆఫ్ జూలై జూన్ ఫిబ్రవరిలో మార్చ్ ఏప్రిల్ మే జూన్ ఈ 4 నెలలు చాలా కృషి